సాదరంగా అందుకున్నా నేను. కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా బాలక. ఏటేడు నేను చెప్పుతూనే ఉంటా, కానీ మీరు మాత్రం నన్ను లెక్క చెయ్యకుంటున్నారా? అమ్మా, మాతోనే ఏదైనా పొరపాటు జరిగితే మమ్మల్ని మన్నించు తల్లి. మేము నీ కోరిక ఏముందో మీరు చెప్తే మేము అది శిరోత్సాహిస్తాం తల్లి. ఏడేడు నా కోరిక చెప్పుతూనే ఉన్నాను నేను, కానీ మీరు మాత్రం నెరవేర్చడం లేదు. అమ్మా, నిన్ను తల్లిగా భావన చేసి ప్రతి ఏటా ఇన్ని లక్షల మంది ఇన్ని వేలు లక్షల కొబ్బరికాయలు కొట్టి నీకు కావలసినవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నీ నీకు సమర్పించి ఎంతో ఘనంగా ఈ యొక్క జాతరని నువ్వు మా తల్లివని అన్ని కులాల వాళ్ళు, జాతుల వాళ్ళు, మతాల వాళ్ళు ఎంతో తృప్తిగా చేస్తూ ఉంటే ప్రతి సంవత్సరం నువ్వు ఏదో ఒక కొరత కొట్టి గిడ్డల్ని ఎందుకు తల్లి బాధిస్తావు? ఆ విధంగా బాధించకుండా నువ్వు మాలో చేరి మేము నీకు ఎల్లవేళలా నీ యొక్క భక్తి శ్రద్ధలతో ఈనాడు భక్తి లోకించి కాశీగిడ్డలు, చిన్న పిల్లలు, కాలేజీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ నాశనం అవుతున్నారు. వీళ్ళందరినీ నువ్వు చల్లటి చూపుతో చూసి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తావని, ఆశీర్వదించడానికి ఏం పూజలు చేయాలో చెక్కు తల్లి, వాటిని తప్పకుండా చేసుకుంటావు. నా బిడ్డలనందరినీ నేను కడుపులో పెట్టి నేను కాపాడుకుంటున్నాను బాలక్క. కానీ తల్లిదండ్రులే కాదు, బాలలందరినీ విచ్చలవిడిగా మీరు వదిలేస్తున్నారు. అయినా కానీ నేను మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నాను. కానీ ఏటేటుగా నాకు బండి గిరంత కాకున్నా కానీ గోరుమంతమంత కానీ నాకు మాత్రం ఇయరా బాలక్క. తప్పకుండా ఇంతవరకు నేను చుక్కలన్నీ నేను రాసుల కొద్ది నేను రప్పించుకుంటున్నానే గాని గోరు మందమంతా కూడా నాకు చెందదా బాలక్క. అమ్మా, ఎంత చుక్కలు వచ్చినా గాని మీరు అరగించినా గాని నా కడుపులో పెట్టుకొని నేను కాపాడుతున్నా. నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించాను. బండగిరంతా నేను కోరుకుంటున్నాను గాని అయినా మీరు నా బాలులే అని నేను గోరు మందమంతే కదరా బాలక. నాకు రక్తం చూపించమనిగా